హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో కస్టర్డ్ సేమియా పాయసం చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని వేడిగా అయినా తినచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తింటే 1కి 2 కప్పులు తినేస్తారు. దీనికోసం 1 కప్పు సేమియా, అలాగే 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు 2 to 3 టేబుల్ స్పూన్స్ ఎక్కువ తీసుకోవచ్చు. ముందుగా బెల్లాన్ని కరిగించుకుని పక్కన పెట్టుకోవాలి. బెల్లం కరిగించుకుని చల్లారిన తర్వాత పాయసంలో వేసుకుంటే పాయసం విరగకుండా చాలా బాగా వస్తుంది. ఒక గిన్నెలో 1 కప్పు బెల్లం వేసుకుని 1/2 కప్పు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి. పాకం ఏమీ రానవసరం లేదండి, కరిగితే సరిపోతుంది. బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఆ గిన్నెని దించేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలో కస్టర్డ్ పౌడర్ను కలుపుకోవాలి. దానికోసం ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకుని కాచి చల్లార్చిన పాలను పోసుకుని ఉండలేమీ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్, బాదం వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బాగా వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మరలా అదే ప్యాన్లో ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుని సేమియాను వేయించుకోవాలి. సేమియా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం రంగు మారేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా సేమియా వేగిపోయిన తర్వాత ఆ సేమియాలో 3 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. సేమియా ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకుని సేమియాని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాని పట్టుకుని చూస్తే ముక్క విరిగిపోయినట్లయితే సేమియా ఉడికిపోయినట్లు. సేమియా ఉడికిపోయిన తర్వాత పాలు పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల పాలు పోసుకోవాలి. 3 కప్పుల నీళ్లు, 3 కప్పుల పాలు పోసుకున్నట్లయితే పాయసం చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా ఉంటుంది. పాలు పోసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడికించి పాలల్లో కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ను ఒక్కసారి కలిపి ఆ పాయసంలో పోసుకొని కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ పాలు పోసిన తర్వాత ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. దానిలో 1 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని కలుపుకుంటూ పాయసం కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడుకుతున్నప్పుడే వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని కలుపుకొని ఉడికించుకోవాలి. పాయసం కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే దించేసుకుంటే చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన 2 నిమిషాల తర్వాత కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం పాకంను పోసుకోవాలి. బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నట్లయితే ఫిల్టర్ చేసుకుంటూ పోసుకోవాలి. ఆ బెల్లం పాకం అంతా పాయసంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే పాయసం చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వదు, అలాగే పాలు విరిగిపోకుండా చాలా బాగా వస్తుంది. దీన్ని వేడిగా అయినా తినచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తింటే ఇంకా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ మీకెలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.